సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ప్రముఖ టారెట్ కార్డ్ ఎక్స్పర్ట్ పూర్ణిమా శర్మ గారు ఉన్నారు. వారితో ఈ కొత్త సంవత్సరం ఉగాది నుంచి ద్వాదశ రాశులకు సంబంధించి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అన్న దాని గురించి వారి ద్వారా తెలుసుకుందాం. పూర్ణిమా శర్మ గారు నమస్తే మేడం. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి. సో పూర్ణిమా శర్మ గారు, గతంలో కూడా మనం ఈ టారెట్ కార్డ్స్ కి సంబంధించి చాలా రకాల వీడియోస్ చేసాము. లాస్ట్ ఒక 2 years బ్యాక్ కూడా ఉగాదికి సంబంధించి ఎటువంటి ఫలితాలు ఉంటాయన్న దాని గురించి ఈ టారెట్ కార్డ్స్ ద్వారా కూడా మనం చెప్పాం కదా. సో మరి ఈ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది రాబోతుంది కాబట్టి మన ప్రేక్షకులు ఒక్కసారి ఈ టారెట్ కార్డ్స్ ద్వారా ఉగాది ఫలితాలు చెప్పగలరు. అదేవిధంగా ముందుగా అసలు ఈ టారెట్ కార్డ్స్ అంటే ఏంటి, వీటి ద్వారా ఎటువంటి ఫలితాలను తెలుసుకోవచ్చు ఏంటంటే దాని గురించి ఒక 2 నిమిషాలు చెప్పగలరు. టారోట్ కార్డ్ రీడింగ్ అనేది, అసలు ఈ కార్డ్స్ అనేది మనకి యూరోప్ లో స్టార్ట్ అయిందండి 15th century. ఫస్ట్ వాళ్ళు ఇది జస్ట్ ప్లేయింగ్ కార్డ్స్ గా యూస్ చేసేవాళ్ళండి ఫస్ట్. అంటే ఇందులో దీని గురించి వాళ్ళు జస్ట్ గేమ్ లాగా ట్రీట్ చేసేవాళ్ళు. కానీ తర్వాత కొంచెం ఇది స్పిరిచువల్ గా కూడా ఇది యూజ్ అవుతుంది అని కొంతమంది తెలుసుకున్నారు. సో దాని మీద వాళ్ళు చాలా బుక్స్ కూడా రాశారండి దీనికి సంబంధించి. సో స్పిరిచువల్ గైడెన్స్ గా దీన్ని వాడొచ్చు. అంటే ఫార్చ్యూన్ టెల్లింగ్ తెలుసుకోవచ్చు, మన కెరియర్ ఎలా ఉంటుంది, ఒక ఎడ్యుకేషన్ గురించి కానీ, సో మన ఆలోచనలు ఎలా ఉంటాయి, వీటన్నిటి గురించి తెలుసుకోవచ్చు అని వాళ్ళు కనుక్కున్నారు. సో దీని మీద మనకి వాళ్ళు చాలా రకాలైన బుక్స్ కూడా రాశారండి. సో ఇది మనకి యాక్చువల్ గా ఈ టారోట్ కార్డ్స్ 78 కార్డ్స్ ఉంటాయి, 78 కార్డ్స్ ఉంటాయి. సో ఇది కొంచెం డిఫరెన్స్ చేశారు వాళ్ళు, మేజర్ ఆర్కానా, మైనర్ ఆర్కానా అని. దీంట్లో ఏంటంటే మనం కొంచెం ఇప్పుడు ఈ రోజు మనకి ఏం జరగబోతుందో తెలుసుకోవచ్చు, ఇవాళ గైడెన్స్ తీసుకోవచ్చు, ఇవాళ అంతా మనకి ఎలా ఉండబోతుంది, కొన్ని నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుంది, డేస్ నుంచి మన కొన్ని ఇయర్స్ దాకా దీంట్లో అన్ని రకాలుగా వస్తుంది మనకి. సో లాంగ్ టర్మ్ గా తెలుసుకోవచ్చు, అంటే ప్రెసెంట్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు, అంటే పాస్ట్ కూడా వస్తుందండి ఇందులో. సో పాస్ట్ లో మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా, సో పాస్ట్ లో ఎలా మన లైఫ్ ఎలా ఉంది అని అది కూడా తెలుసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇది ప్రిడక్షన్స్ కూడా చాలా 100% చాలా ప్రిడక్షన్స్ బాగా వస్తాయండి, 100%. రైట్. సో పూర్ణిమా శర్మ గారు, అంటే ఉగాది రాబోతుందంటే కూడా ప్రతి ఒక్కరూ పంచాంగ శ్రవణం వింటుంటారు. ద్వాదశ రాశులకు సంబంధించి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఈ సంవత్సరం వాళ్ళ అదృష్టం ఎలా ఉండబోతుంది, వారికి ఎటువంటి వివాహం యోగం ఉండబోతుంది, వాళ్ళ చదువులు ఎలా ఉండబోతున్నాయి, అదేవిధంగా ఉద్యోగ అనుకూలత ఏ విధంగా ఉండబోతుందంటే కూడా ప్రతి ఒక్కరూ ఈ ఉగాది నుంచి అన్ని తెలుసుకుంటారు. కాబట్టి ఇప్పుడు మనం ఈ టారెట్ కార్డ్స్ ద్వారా ఈ ద్వాదశ రాశులకు సంబంధించిన ఒక ప్రిడిక్షన్ అయితే మాట్లాడుకుందాం. సో మొట్టమొదటిది మేషరాశి, అంటే ఏరిస్. సో మేషరాశి వారికి ఈ ఉగాది నుంచి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి దాని గురించి తెలియచేయగలరు? చూద్దాం. ఆల్మోస్ట్ వీళ్ళకి చాలా మంచి కార్డ్స్ వచ్చాయండి. అండ్ ఇది లాంగ్ టర్మ్ గా కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది. ఎక్కువ మనీ కార్డ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ కార్డ్, మనీ కార్డ్స్. సో పెంటకల్స్ అంటే మనీ కార్డ్స్. అంటే వీళ్ళు ఏదైనా ప్రాపర్టీస్ ఇయర్ కొనే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. సో అంటే ఎప్పటి నుంచో ఏమన్నా ప్రాపర్టీస్ కోసం కనుక వెయిట్ చేస్తుంటే ఈ ఇయర్ అయితే వీళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కువ కొనే ఛాన్స్ ఉంటుంది. అండ్ కొంచెం అంటే ఏదైనా కోర్ట్ కేసెస్ అలా ఉన్న వాళ్ళకి ఈ ఇయర్ వాళ్ళు విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా కోర్ట్ కేసు రన్ అవుతుంటే ఈ ఇయర్ కొంచెం వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి దాంతో. అండ్ ఇంకా కెరియర్ బాగుంటుందండి, అంటే న్యూ జాబ్ ఆపర్చునిటీస్, కెరియర్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి. చాలా పాజిటివ్ గా వచ్చాయని చెప్పొచ్చు ఈ ఇయర్ వీళ్ళకి అన్ని విషయాల్లో, కెరియర్ కానీ. సో చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అయితే ఇంకా బాగుంటుందండి. అంటే వాళ్ళు ఏదైనా అబ్రాడ్ స్టడీస్ కోసం కనుక ట్రై చేస్తుంటే అది కూడా పాజిటివ్ గా ఉంటుంది. అంటే అక్కడికి వెళ్ళి చదువుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళు అనుకున్న యూనివర్సిటీస్ లో కూడా వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. అండ్ కెరియర్ ఎడ్యుకేషన్ బాగుంటుంది, మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ మెయిన్ గా అయితే హౌస్ కొనే వాళ్ళకైతే చాలా బాగుంటుందండి ఈ సంవత్సరం. తప్పకుండా వాళ్ళు
ఏదైనా ఇల్లు ఇల్లు ఏదో ఒక కొనుక్కోవడం. ప్రాపర్టీ అనేది వాళ్ళకి డెఫినెట్ గా తీసుకుంటారు. Hmm. ల్యాండ్స్ కానీ ఇల్లు కానీ ఏదో ఒక Hmm. ప్రాపర్టీ అయితే తీసుకుంటారు. అండ్ చాలా బాగుందని చెప్పొచ్చండి ఇయర్ వీళ్ళకి. ఎక్సలెంట్ గా ఉందని చెప్పొచ్చు. సో మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆర్థికంగా మంచి రాబడి ఉండే అవకాశం రాబడి ఉందంటారు. ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కూడా బాగా అనుకూలిస్తాయి. తర్వాత ఏదైనా మంచి ప్రాపర్టీని కొనే అవకాశం కూడా ఉందంటారు. ఉందండి, తప్పకుండా కొంటారు. ఓకే. అండ్ తర్వాత ఇప్పుడు వివాహ యోగ్యతకు సంబంధించి ఎటువంటి ఫలితాలు కూడా ఉంటాయంటారు ఈ మేషరాశికి సంబంధించి, especially వీళ్ళకి పిల్లలకి సంబంధించి, పెళ్లికి సంబంధించి? ఉందండి, అది కూడా ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో మనకి ఈ కార్డ్ వస్తే మాక్సిమం మ్యారేజ్ కి సంబంధించి గుడ్ న్యూస్ వింటారు. ఓకే. సో పెళ్లి కుదరడము, అంటే మ్మ్. ఏదైనా లాంగ్ టర్మ్ నుంచి కొంతమందికి అంత సెట్ కాదు, మ్యాచెస్ ఫిక్స్ అవ్వలేదని ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది. కానీ ఈ ఇయర్ అయితే అది పోతుంది ఆ ప్రాబ్లం. మ్మ్. సో మ్యారేజెస్ ఫిక్స్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి. ఓకే. మ్యారేజ్ ఫిక్స్ అవుతుందని కూడా చెప్పొచ్చు. మ్మ్. అండ్ సెలబ్రేషన్ కార్డ్ కనిపిస్తుంది కాబట్టి మ్మ్. అంటే వీళ్ళు ఏదో ఒకటి ఈ ఇయర్ లో ఏదో ఒక విషయంలో సెలబ్రేషన్ అనేది చేసుకుంటారండి వాళ్ళ ఫ్యామిలీ. అంటే అది ఒక మ్యారేజ్ అయినా లేకపోతే ఇంకా వేరే ఏవైనా సెలబ్రేషన్స్ అయితే ఖచ్చితంగా ఏదైనా ఉంటాయి. ఒక మంచి శుభకార్యం జరిగే అవకాశం అయితే జరిగే స్పష్టంగా అవకాశం కనిపిస్తుంది. స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే. సో అదే విధంగా అంటే సెలబ్రేషన్ కి సంబంధించి అన్ని పాజిటివ్ అంశాల గురించి మాట్లాడుకున్నాం. అంటే జాగ్రత్తగా ఉండవలసిన విషయాలు ఏంటి అంటే ఖర్చులకు సంబంధించి, ఏదైనా హెల్త్ ఇష్యూస్ కి సంబంధించి మనం జాగ్రత్త పడాల్సిన విషయాలు ఏమున్నాయి మేషరాశి వాళ్ళకి? కొంచెం కొన్ని విషయాల్లో వీళ్ళు కేర్ఫుల్ గా ఉండాలండి. అంటే హెల్త్ వైజ్ కొంచెం నిర్లక్ష్యంగా ఉంటారు. మ్మ్. అంటే ఏదైనా వచ్చినా కానీ అది తగ్గిపోతుందిలే అని అనుకోవడము, పెద్ద అంత కేర్ చేయరు. కానీ అలా ఉండకుండా ఉంటేనే బెటర్. కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటే అంటే బెటర్, ఇంకా ఎక్కువ అవ్వకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో హెల్త్ వైజ్ ఓకే అండి, హెల్త్ వైజ్ అయితే మనకి ప్రాబ్లం ఏం కనిపించట్లేదు. హెల్త్ వైజ్ ఓకేగానే ఉంటుంది. బట్ ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తానికి ఈ కొత్త ఉగాది నూతన సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం నుంచి మేషరాశి వరకు అయితే అన్ని చాలా మంచి కలిసి వచ్చే బాగుంది. అదృష్టాలే బాగున్నాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. పూర్ణ శర్మ గారు.